హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2025 సంవత్సరంలో పొందినటువంటి వివిధ దేశాల పర్యటనలకు వెళ్ళి పొందిన అవార్డులు ఏంటి, అలానే హానర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు రెగ్యులర్గా మనకి బాగా ఇబ్బంది పెట్టే సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. అంటే మనం ఒక సెట్ వరకు మనం ప్రిపేర్ అవుతాం, ఆ తర్వాత క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఆ టైంలో కూడా మనకి ఇటువంటి టాపిక్స్ మనం కొంచెం మిస్ అవుతూ ఉంటాం. ఓకే, సో చూడండి, 2025 వరకే 10 దేశాలకు సంబంధించిన అవార్డులు కానీ లేదా ఆ దేశానికి సంబంధించిన హానర్స్ కానీ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు పొందడం అనేది. ఓకే, సో వివిధ దేశాలు ఏవైతే మన పొరుగు దేశాలు అవ్వచ్చు లేదా ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు అవ్వచ్చు, ఈ దేశాలతో ఎక్కువగా విదేశీ వ్యవహారాల విషయంలో ఆ దేశాల్లో పర్యటనలు చేసిన టైంలో ప్రధాని మోదీ గారికి ఇచ్చిన అవార్డులు లేదా ఆనర్స్ ఇప్పుడు మనం అనుభవం చూద్దాం. బేసిక్గా 2016 నుంచి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో పడుతూనే ఉన్నాయి. ఓకే, సో 2016 పర్యటనల నుంచి కూడా ఆయనకు వచ్చిన హానర్స్ మీద మన దగ్గర డేటా ఉంది. నేను జస్ట్ ప్రజెంట్ ఇప్పుడు 25దే ఇచ్చాను. మిగతా ఇయర్స్ కూడా మీకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేదా మన యాప్లో కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్, సో ఫస్ట్ 25కి సంబంధించినవి చూద్దాం. సో ఈ ఇయర్లో ఫస్ట్ అర్జెంటీనా దేశ పర్యటనలో భాగంగా కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్. ఓకే, సో ఇది అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ అనేది ఈ రాజధానికి సంబంధించిన వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఆనర్ కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ అని చెప్పి ఈ ఆనర్ని పొందడం అనేది జరిగింది. నెక్స్ట్ బార్బోడస్ ఆనరీ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రీడమ్ 2025 అవార్డు అనేది మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడోది సైప్రస్ కంట్రీ ఏదైతే ఉంటుందో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III. ఓకే, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III అనే అవార్డుని మనకి ప్రధాని నరేంద్ర మోదీ గారికి సైప్రస్ కంట్రీ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిందని చెప్పచ్చు. నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీస్, కరీబియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్కి సంబంధించి ది ఆర్డర్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఈ అవార్డుని ప్రదానం చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ భారత్ మరియు ఘనా ఈ రెండు దేశాలు వీటికి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాల్లో చర్చల్లో భాగంగా ఘనా దేశం నుంచి ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా అనే ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. రైట్, నెక్స్ట్ నమీబియా నుంచి ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ యాన్షియంట్ వెలివిషియా మిరాబిలిస్ అనే అవార్డు నమీబియా దేశం నుంచి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సపోజ్ ఇక్కడ మనకి ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు లేదా ఈ ఆనర్ ఎవరికి ఇచ్చారు అని కాకుండా చూడండి, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ యాన్షియంట్ వెలివిషియా మిరాబిలిస్ అని ఉంది. ఈ వార్డే మనకు అర్థం కావట్లేదు ఓ పక్కన. ఓకే, ఇక్కడ 4 దేశాలు వచ్చేసి ఏ దేశం నుంచి అని చెప్పి అడిగితే అప్పటి వరకు ఉన్న మన ప్రిపరేషన్ మొత్తం ఒకసారి లేదు. ఓకే, సో అందుకని మనం ఇలాంటి మన నోట్స్ అనేవి మనం రెడీ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మన ప్రిపరేషన్లో భాగంగా. ఓకే, సో నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ 2025 మొత్తం ఇయర్లీ రౌండ్ అప్ అనేది ఒకటి రెడీ చేస్తున్నాం. దాంట్లో కూడా మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, రైట్, నెక్స్ట్ బ్రెజిల్ కంట్రీ నుంచి ఓకే గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్. ఓకే, గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్ అనే అవార్డు లేదా ఆనర్ అనేది ఇవ్వడం అనేది. నెక్స్ట్ శ్రీలంక, మన పొరుగు దేశమైన శ్రీలంకలో అత్యున్నతమైన పురస్కారమైనటువంటి శ్రీలంక మిత్ర విభూషణ ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది మన ప్రధాని గారు. నెక్స్ట్ మారిషస్ దేశం నుంచి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని చెప్పి మారిషస్ దేశం నుంచి ఈ అవార్డు ఇవ్వడం అనేది. నెక్స్ట్ రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ జరిగింది. ఇథియోపియా దేశం నుంచి ద గ్రేట్ ఆనర్ ఆఫ్ ద నిషాన్ ఆఫ్ ఇథియోపియా అని చెప్పి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రకంగా మనకి మొత్తం 10 అవార్డులు లేదా ఆనర్స్ ప్రధాని మోదీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అదే 2016 నుంచి మనం చూసుకుంటే మొత్తం మీద 28 అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అవి మొత్తం కూడా ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో మన యాప్లో జీకే సెక్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి అది చూడండి, ఎందుకంటే ఈ టేబుల్ చూస్తే మీకు ఈజీగా
మనకి ప్రధాని గారి పర్యటనల మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ లేదా ఆయనకు వచ్చిన అవార్డ్స్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలరు. రైట్, థ్యాంక్ యూ.